126 అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూద్దాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. చూడండి, మరి ఈ యొక్క యాత్రా కీర్తనలో మాట్లాడుతున్న మాట కన్నీళ్లు విడుచుచు విత్తువారు అంటే కన్నీళ్లు ఎందుకు విడుస్తున్నారు? విత్తేటప్పుడు కన్నీళ్లు అవసరమా అని చెప్పి మరి మనము ఆలోచించినట్లయితే చూడండి, మనం విత్తిన విత్తనాలు పంటకి రానప్పుడు ఏంటి నేను విత్తనాలు చల్లుతున్నాను కానీ పంట చూడలేకపోతున్నాను ఏంటి అనే మరి బాధతో ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారు అంటే కన్నీళ్లతో మరి విత్తుతా ఉంటారన్నమాట అండి. చూడండి, ఇస్సాకు దినముల్లో ఉన్నటప్పుడు చూడండి కరువు వచ్చిందంట. ఆ కరువులో అతను వెళ్ళిపోదాము అనుకున్నప్పుడు దేవుడు అంటాడు కదా, నువ్వు ఇస్సాకు వెళ్ళిపోవద్దు, ఇక్కడే ఉండు, నిన్ను మరి ఆశీర్వదిస్తాను అని చెప్పేసి దేవుడు మాట్లాడతారు. ఆ మాటని మరి ఇస్సాకు గౌరవించి దేవుని మాటని మనం గౌరవించాలండి. దేవుడు ఏం చెప్పినప్పటికైనా ఆ మాటని మనం గౌరవించాలి. మనం ఆ మాట ప్రకారంగా మనము ప్రవర్తించాలన్నమాట. అదే రీతిగా ఇస్సాకును చూచినప్పుడు ఆయన ఉండిపోయాడు. ఎవరైనా సమృద్ధిలో ఉండమంటే ఉంటారు కానీ కరువులో ఉండమంటే ఎవరైనా ఉంటారా అండి? కరువు అనుభవించడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. కానీ అతను దేవుడు చెప్పారు కదా, ఉండమన్నారు కదా అని అలా ఉండిపోయాడు. ఉండిపోయినప్పుడు ఆ కరువు దినాలు అయిపోయినాయి అండి. అతను దగ్గర ఇంకా విత్తనాలు ఉన్నాయంట. కరువులో మనకున్నదంతా అయిపోతుంది, ఇంకా అవసరమైతే అప్పులు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇక్కడ అతని దగ్గర కరువులో కూడా దేవుడు సమృద్ధిని చేశాడేమో మనకు తెలియదు. కానీ అతని దగ్గర ఇంకా మిగిలినటండి. మిగిలినప్పుడు ఆ విత్తనాలు పొలంలో చల్లేయి అన్నాడు ఆయన. పొలంలో చల్లేయి అన్నటప్పుడు మరి అతను చల్లేశాడన్నమాట. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా చాలా మరి అవసరతలు మనకు ఉంటాయి కానీ దేవుడు అంటాడు ఆ విత్తనాలు చల్లేయమంటాడండి. అంటే దేవుని కొరకు చల్లమంటాడు. దేవుని పొలం అనగా సంఘము కొరకు ఉపయోగించమంటాడు. ఉపయోగించమన్నప్పుడు మనం ఉపయోగించాలి. అయ్యో ఇది దేవుని కొరకు, దేవుని యొక్క మరి సేవ కొరకు మనము ఉపయోగిస్తే మరి మన అవసరాలు ఎలాగా, మన అక్కర్లు ఎలాగా, మరి మన పరిస్థితి ఏంటి అని చెప్పి మనము